ఫ్రెండ్స్, ఈరోజు మనం ఉసిరికాయ పులిహోర తయారు చేసుకుందామండి. కావాల్సినవి ఉసిరికాయలు, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు. వీటన్నిటిని దోరగా వేయించుకుందాం. పక్కన అన్నాన్ని ఉడికించుకుందాం. పసుపు, ఉప్పు వేసుకొని అన్నం ఉడికించుకొని పెట్టుకోవాలండి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని నువ్వుల నూనె వేసుకొని దీంట్లో పోపులు వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకోవాలి. దీనిలో కొంచెం పసుపు, కరివేపాకు కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. ఉసిరికాయని ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా. కొంచెం మిరియాల పొడి, సాంబార్ పొడి వేసుకోవాలండి. కొంచెం వేసవికాలంలో చాలా మంచిదండి. జలుబు గట్రా ఉంటే చాలా తగ్గుతుంది. మిరియాల పొడి, ఉసిరికాయ తినడం కూడా చాలా మంచిది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఉసిరికాయ తురుము వేయాలండి. బాగా వేపుకోవాలి. దీంట్లో రైస్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉసిరికాయ కనుక సరిపోకపోతే తర్వాత కూడా కలుపుకోవచ్చు అండి. చల్లారాకే టేస్ట్ తెలుస్తుంది బాగా పట్టితే. ఓకే ఫ్రెండ్స్, మా ఉసిరికాయ పులిహోర మీకు రెడీ అయిపోయింది. మా ఉసిరికాయ పులిహోర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.